హలో వివోస్, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ హంగామా క్వీన్. ఈరోజు మీతో షేర్ చేసుకునే స్పెషల్ రెసిపీ పుదీనా కొత్తిమీర పలావ్. ఈ పలావ్ని నేను రైస్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఆలస్యం చేయకుండా చూసేసేయండి. ముందుగా మనము రైస్ క్వాంటిటీని బట్టి పుదీనా అండ్ అలాగే కొత్తిమీర కట్టల్ని తీసుకోవాలి. ఇక్కడైతే నేను తీసుకున్నది 5 రూపీస్ కొత్తిమీర అండ్ అలాగే 5 రూపీస్కి పుదీనాని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇదైతే సరిపోతుంది. ఇలా కింద వేర్లంతా రిమూవ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను ఒక 4 పచ్చిమిర్చిలని యూజ్ చేస్తున్నాను. మీరు స్పైస్ ఎక్కువగా కావాలి అంటే ఇంకాస్త పెంచుకోండి. ఇప్పుడు అల్లం ముక్కని ఈ విధంగా పీల్ ఆఫ్ తీసుకొని వేసుకోవాలి. మీరు ఇది అల్లం మిక్సీలో ఒకటేసారైనా వేసుకోవచ్చు, లేదు అంటే వేపుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్నైనా వేసుకోవచ్చు. ఈ పుదీనా పలావ్లోకి వెల్లుల్లి వేసుకోవాల్సిన పని ఉండదు. సో ఈ విధంగా ఒకసారి బాగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రైస్ని క్లీన్ చేసుకోవడము. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్ రైస్నైనా యూజ్ చేయొచ్చు, బట్ ఈ రెసిపీలోకి బాస్మతి రైస్ అయితే ఇంకాస్త ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. సో ఎక్కువగా నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తుంటాను. సో ఈ విధంగా 2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ వచ్చేసి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, లవంగం, ఇలాచీ అండ్ అలాగే షాజీరా. ఇవన్నీ బాగా దోరగా వేపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఈ రైస్లోకి సరిపోయే ఉప్పుని డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరగా వేపుకునేంత వరకు వేపుకోవాలి. మీరు మంటని లో లేదంటే మీడియంలోనే పెట్టుకొని వేపుకోండి, లేదంటే త్వరగా అడుగంటిపోయి కలర్ కూడా చేంజ్ అవుతుంది. సో ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దగ్గరగా వచ్చేంత వరకు వేపుకోవాలి. సో ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టుకున్న రైస్లో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని మనము వేపుకున్న ఈ పుదీనా కొత్తిమీరని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్తో క్లోజ్ చేసి రైస్ కుక్కర్ని ఆన్ చేయండి. 15 మినిట్స్లో మనకు కొత్తిమీర పుదీనా పలావ్ రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.